ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 16,31,039 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7,87,160 మంది, మహిళలు 8,43,749 మంది ఉండగా ఇతరులు 130 మంది ఓటర్లు ఉన్నారు. మే 13వ తేదీన ఉదయం మాక్ పోల్ నిర్వహించిన అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతం వివరాల నివేదికను సమర్పించాలని అన్నారు. ఈ 48 గంటల్లో స్టార్ క్యాంపెయినర్లా వచ్చిన వారు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఆయన తెలిపారు. ఇక్కడ ఓన్లీ ఓటర్స్ వరకే ఉండాల్సింది ఉంటుంది. సో 144 ఆర్డర్స్ కూడా ఈరోజు ఇస్తున్నాము. సో దట్ విల్ బి ప్రొమల్గేటెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 6 PM ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్. సో ఎవరు కూడా మోర్ దాన్ 5% అసెంబ్ల్ చేయడానికి, ప్రొసెషన్ తీసుకోవడానికి, ర్యాలీకి, అట్లానే లౌడ్ స్పీకర్స్ యూజ్ చేయడానికి ఇట్లాంటిది పర్మిషన్స్ ఉండవు. బట్ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్కి ఇది వర్తించదు. అలానే పోలీస్ స్టాఫ్, ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు, వీళ్ళకి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఈ 144 ఆర్డర్స్ నుంచి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళడానికి ఎలాంటి ఇది ఉండదు. అట్లానే ఈ హౌస్ టు హౌస్ విజిట్స్ వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. డ్రై డే కూడా ఈరోజు సాయంత్రం నుంచి ప్రొమల్గేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ 48 అవర్స్ డ్రై డే అనేది ఉంటుంది. ఆల్ లిక్కర్ షాప్స్ అన్నీ కూడా బంద్ చేయడం. పొలిటికల్ పార్టీస్ కానీ వేరే వ్యక్తులు కానీ వెహికల్స్ పెట్టి ఓటర్స్ని పోలింగ్ స్టేషన్కి తరలించడానికి వీలు లేదు. దట్ అమౌంట్స్ టు బ్రైబరీ. అది అట్లాంటిది చేస్తే 171 IPC కింద FIR ఫైల్ చేయడం జరుగుతుంది. సో అది క్రిమినల్ అఫెన్స్. అలాంటిది పాల్పడొద్దని పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్ని కూడా కోరుతున్నాము. బట్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, డిసేబుల్డ్ ఉన్నారో అలాంటి వాళ్ళకి మనం ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కూడా మనం ఇవ్వడం జరిగింది. మొత్తం 85+ వాళ్ళు 997 మెంబర్స్ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ వినియోగించుకున్నారు. PWD 1042 వినియోగించుకున్నారు. ఎసెన్షియల్ సర్వీసెస్ 689 వినియోగించుకున్నారు. సో మొత్తం 2728 పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి. ఇది యాబ్సెంటీ ఓటింగ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాము. ఏరియాస్కి వెళ్ళిపోవాలి.